నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ప్రవీణ్ పగడాల ఈయనొక పాస్టర్. ఈ కేసుకు సంబంధించి అందరికీ తెలుసు, ఏపీలో కూడా కొన్ని చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు కేఏ పాల్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది ముమ్మాటికి హత్యే అంటూ ఆయన డిక్లేర్ చేస్తున్నారు. ఆయన కొన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. తప్పు ఎవరిది? ఆయన మద్యం తాగి డ్రైవ్ చేశారు అంటున్నారు, కానీ మీరు మద్యం తాగి మీరు చెప్తున్నారా అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు ఈ మాటల్ని మనం ఎలా చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కేఏ పాల్ గారు అంటున్నారు ఇది ముమ్మాటికి హత్యే, దీని మీద పవన్ కళ్యాణ్ స్పందించాలి, చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, ఒక పాస్టర్ని హత్య చేశారు, ఇది హిందువులు చేశారు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నారు. ఎలా చూడాలి సార్ ఈ వ్యాఖ్యల్ని? ఇవాళ ప్రజాశాంతి అని చెప్పని ఒక రాజకీయ పార్టీకి అధినేతగా కేఏ పాల్ గారు ఉన్నారు. అవును. ఆయన ప్రస్తావిస్తున్న హర్ష కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే, అంటే ఇవాళ పోలీసులు బహిర్గతం చేస్తున్న సాక్ష్యాధారాలకు విశ్వసనీయత లేదు అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఉద్దేశపూర్వకంగా పోలీసుల సాక్ష్యాధారాలని క్వశ్చన్ చేస్తూ ఇవి అసలు సాక్ష్యాలు అని చెప్పని ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత కేఏ పాల్ గారు ఇందాక ఏమంటున్నాడు, ఎస్పీని ఐజీని మీరెవడరా, మీరు బెదిరిస్తే భయపడేవాళ్ళు ఎవర్రా అని ఎస్పీని ఐజీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. అంటే మతం మాటున ఏదైనా మాట్లాడటానికి మాకు హక్కు ఉంది, పెట్టి పుట్టాము అని చెప్పని ఎవరు భావించినా సరే, ఇదే కేఏ పాల్ని ఒకనాడు హత్య కేసులో జైలు పాలు చేసిన సంగతి ఆయన గుర్తు చేసుకోవాలి. చాలా పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా జైళ్ళ పాలయ్యారు. మతం ఏది మాట్లాడటానికైనా స్వేచ్ఛనివ్వదు. మతం అనే ఎమోషన్ అడ్డు పెట్టుకొని ఎవరినైనా బెదిరిస్తాము, ఏమైనా మాట్లాడతామనంటే చట్టం ముందు, రాజ్యం ముందు మతం పెద్దది కాదు. మతం అనేది ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని, గౌరవాన్ని కాపాడి తీరాల్సిన బాధ్యత ఆ మత ప్రచారకుల మీద ఉంటుంది. ఇందాక ఆయన ఏమంటున్నాడు, ఒక ఖురాన్ని తగలబెట్టిన క్రైస్తవుడి విషయంలో నేను స్పందించాను, అది తప్పు అని చెప్పాను. కరోనా సందర్భంగా రాముడిని అవమానించిన క్రైస్తవుడి విషయంలో కూడా నేను స్పందించాను అంటున్నాడు. మరి ఇదే ప్రవీణు రామాయణాన్ని, రాముణ్ణి అవమానించే వ్యాఖ్యలు బహిరంగంగా చేసిన రోజున మరి ఎందుకని ఈ హర్ష కుమార్ గారి కానీ ఈ కేఏ పాల్ కానీ స్పందించలా? భారత రాజ్యాంగం వ్యక్తులకి వారికి నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు కల్పించింది, వారికి నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛని కల్పించింది. అట్లని చెప్పని ఇంకొక మతాన్ని కించపరుస్తూ ఆ మతాన్ని ఆచరించే వారి మనోభావాలు దెబ్బతీయమని ఆ స్వేచ్ఛ ఇవ్వలేదే. నీ మతాన్ని ప్రచారం చేసుకో, నీ మతానికి అనుగుణంగా ఆ మతం గొప్పతనాన్ని, ఆ మతంలో ఉన్న గొప్పతనాన్ని వేనోళ్ళ కొనియాడే కీర్తించే హక్కు ఉంది. కానీ దానికి హిందూ మతం గొప్పది అని చెప్పడానికి క్రైస్తవాన్నో ఇస్లాంనో చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదు. ఇస్లాం గొప్ప అని చెప్పడానికి హిందూ మతాన్నో, క్రైస్తవాన్నో, బుద్ధిజాన్నో, సిక్కిజాన్నో కించపరచాల్సిన అవసరం లేదు. అలాగే క్రైస్తవాన్ని గొప్ప అని చెప్పడానికి ఇంకొక మతాన్ని చిన్నపుచ్చాల్సిన అవసరం లేదు. ఏ మతం ప్రాశస్త్యం ఆ మతానికి ఉంది, ఏ మతాన్ని విశ్వసించే వాళ్ళు ఆ మతాన్ని విశ్వసిస్తారు. అది వాళ్ళ వ్యక్తిగత అభీష్టం, వాళ్ళకున్న హక్కు, స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన హక్కు అది. అటువంటప్పుడు ఒక మతాన్ని ప్రచారం చేయడం కోసం ఇంకొకరిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం తప్పు. దాన్ని సాగ్గా చూపించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ సంస్థలు ఇతని మీద కక్ష పెంచుకున్నారంటున్నారు. అసలు మొదటే ఆ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఆయన కట్టడి చేస్తున్నట్టయితే వివాదం చెలరెక్కడానికి ఆస్కారం లేదు. రెండోది, ఇవాళ దాన్ని హత్య అని చెప్పని మీరు బలగుద్ది చెప్తున్నారు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లే అది హత్య అని చెప్పని నాకు చెప్పినట్టుగా హర్ష కుమార్ చెప్పారని మీరు అంటున్నారు. ఆ డాక్టర్లని ఎందుకు విచారించరు అంటున్నారు. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి పెట్టి అవాస్తవాలు చెప్పిస్తుంది అంటున్నారు. డాక్టర్లు స్వేచ్ఛగా అది హత్య అని చెప్పని కనుక నిర్ధారణ అయ్యి ఉంటే అదే రిపోర్ట్ ఇవ్వచ్చు. ఇవాళ వీడియో షూట్ చేస్తూ పోస్ట్ మార్టం చేశారు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో పోస్ట్ మార్టం చేశారు. స్పష్టమైన సాక్ష్యాధారాలు ఆ వీడియోలో ఉన్నాయి. అంటే డాక్టర్లు కనుక ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ ఇస్తే దాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఉంది. ముందు రిపోర్టు బయటికి రానివ్వండి. ఎందుకు అంత అత్యుత్సాహంగా ఉద్రిక్తతలు పెంచాలని చెప్పని మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ ప్రయత్నాలు చేయడం ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ఆ సాక్ష్యాలు విడుదల చేయడం ద్వారా అంతిమంగా జరుగుతున్నది ఏంటి? ప్రవీణ్ వ్యక్తిత్వాన్ని మీరే పలచన చేస్తున్నారు. ప్రవీణు అతనికి వెహికల్కి సంబంధించి గత చలానాలు, అతని హెల్మెట్ లేకుండా ప్రయాణించినవి,
సైలెన్సరు అంటే ఆ రెగ్యులేషన్స్ని అధిగమించి సైలెన్సర్ సౌండ్ వచ్చే విధంగా అతను వెహికల్ మెయింటైన్ చేసింది. హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ద్వారా విధించబడ్డ పోలీస్ చలానాల లిస్టు కూడా బయటకు వచ్చి ఇతనికి చట్టం పట్ల బాధ్యత లేని వ్యక్తి అని చెప్పని ఇవాళ మీరే చలామణి అయ్యే విధంగా అంత లోతుకెళ్ళి అవన్నీ వివరాలు బయటకు తీసే పరిస్థితులు మీరే సృష్టిస్తూ ఉన్నారు. అలాగే అతను వ్యక్తిగతంగా అతను ఫాస్టర్ అనేది పక్కకు పెట్టు, ఒక వ్యక్తిగా అతను మద్యపానం సేవించకపోవడం అనేది అతని డిస్క్రిప్షన్. కానీ ఇవాళ ఫాస్టర్గా ఉండి మద్యపానం చేశాడు అని చెప్పని విస్తృతంగా ప్రజల్లో చర్చ జరగడానికి మీరే కారకులు అయ్యారు. దీని పర్యవసానం రాష్ట్రంలో ఉన్న మిగిలిన ఫాస్టర్లందరి ఇంటెగ్రిటీ కూడా ఫాస్టర్లు అంటే గౌరవప్రదంగా క్రమశిక్షణతో జీవిస్తారని మనం అనుకున్నాం. కాదా ఇలా వ్యసనపరులు కూడా ఉంటున్నారా అని చెప్పని మిగిలిన ఫాస్టర్లు అందరూ వంక కూడా అనుమానాస్పదంగా చూసే పరిస్థితులు మీరు సృష్టిస్తున్నారు. కాబట్టి మొట్టమొదట ప్రభుత్వం పని చేయనివ్వండి. ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీతో కలిసిన ప్రభుత్వం కాబట్టి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈనాటి వరకు శాంతి భద్రతలను చాలా కఠినంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని అణిచివేసి శాంతి భద్రతలను కాపాడిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిది. మత సామరస్యాన్ని కాపాడిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిది. అన్ని మతాలకి గౌరవప్రదమైన స్థానం కల్పించింది ఆయన. ఇవాళ ఆయన ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించే మీ రాజకీయ ఎజెండాలో భాగంగా 100% ఇందులో హిడెన్ ఎజెండా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్రకోణం దాగుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమల ఆమె ఈ అంశం పట్ల స్పందిస్తూ ఉన్నారు. మరి ఆమె సొంత అన్న వివేకానంద రెడ్డి గారు 6 సంవత్సరాల క్రితం దారుణంగా హత్యకు గురైతే ఆ హత్యకి సూత్రధారి ఫలానా అని చెప్పని ఆయన కుమార్తె చెప్తా ఉంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన అన్న కొడుకుకు సంబంధించిన పత్రికలో సొంత అన్న వ్యక్తిత్వం హన్నానికి గురవుతూ ఉంటే ఆయన హత్య కేసులో సూత్రధారులు ఫలానా అని చెప్పని సిబిఐ నిర్ధారిస్తే వాళ్ళని అమాయకులని ఈవిడంటుంది. ఈమె ఈరోజు అన్న కేసుకి ఇప్పటికి న్యాయం చేయించుకోవటం చేతగాని స్థితిలో ఆముండి అన్న కేసు తప్పుదో పట్టిస్తున్నది తన ఇంకొక అన్న కొడుకే అయ్యుంటే వాటి గురించి ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడనామా? ఆమెకి కుటుంబ సంబంధాల పట్ల ఉన్న విలువేంటి అనేది స్పష్టమవుతా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం క్రైస్తవ మత ఉద్ధారకురాలాగా ఎన్నికలకు ముందు ప్రజల చేత తిరస్కారానికి గురవుతున్న ప్రజా కంటకంగా పరిపాలన చేశాడని చెప్పి నిర్ధారణ అవుతున్న తన అన్న కొడుకుని గెలిపించండి, తన అన్న కొడుకుని గెలిపిస్తేనే క్రైస్తవం ఈ రాష్ట్రంలో బతుకుద్ది అని చెప్పని శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. అంటే రాజకీయపు ఎజెండాలో అమల్లో భాగంగా ఆ రోజు క్రైస్తవాన్ని తన అన్న కొడుక్కి పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేసింది. ఫాస్టర్లకు డబ్బులు ఇచ్చి ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేసింది. అటువంటి ఆమె ఇవాళ అదే రాజకీయ ఎజెండాలో భాగంగా ఈ మరణాన్ని కూడా హత్యగా చిత్రీకరించాలి అని చెప్పని తాపత్రయపడతా ఉన్నారు. ఇవాళ ప్రవీణ్ చనిపోయిన తర్వాత కూడా అతని వ్యక్తిత్వం ఇవాళ నలుగురిలో చర్చనీయాంశంగా మారుస్తుంది. మీరు ఆ కుటుంబానికి మానసిక శాంతి లేకుండా చేస్తున్నది మీరు. ఇవాళ అతను మరణించిన తర్వాత బాధితులుగా మారిన అతని భార్యాబిడ్డలకి అతని వ్యక్తిత్వం ఇది అని చెప్పని అతని ప్రతి పుట్టుపూర్వత్రాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుస్తుంది మీరు. ఈ విధమైన వ్యవహార శైలి వల్ల ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పని మీ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో సాగు. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా ఈ కేఏ పాల్ అయినా, హర్షకుమార్ అయినా, విమల అయినా, ఇంకెవరైనా సరే సమాజంలో మత విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకొని తీరాల్సిందే. ఇవాళ మొహమాటాలతోటో ఉదాసీనతతోటో సమాజంలో అస్థిరతకి కారకులు అవుతున్న వాళ్ళ విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తే రేపటి రోజున అది సమాజం నిట్ట నిలువున మతపరమైన విద్వేషాల్లో చీలిపోవటానికి ఆస్కారం అవుద్ది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.